హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మీషోలో తీసుకున్న బొమ్మల కాస్ట్ల గురించి చెప్పబోతున్నానండి నేను. ఈ బొమ్మలు చిలకల రెండు నాకు 120 రూపీస్కి వచ్చాయండి. క్వాలిటీ నిజంగా ఎక్సలెంట్గా ఉన్నాయి. ప్యాకింగ్ కూడా చాలా నీట్గా చేశారండి. మధ్యలో ఉన్న ఆవు బొమ్మ నేను అమెజాన్లో తీసుకున్నానండి. నాకు 180 రూపీస్ పడ్డది. క్వాలిటీ కానీ కాస్ట్ కానీ అన్నీ లో కాస్ట్లోనే వచ్చాయి. బెస్ట్ క్వాలిటీలో వచ్చాయి. ఈ లాఫిన్ బుద్ధ బొమ్మ నాకు 250 రూపీస్ పడ్డదండి. ఆ అమ్మాయి బొమ్మ అయితే 180 రూపీస్ పడ్డది. ఆవు బొమ్మ అయితే 150 రూపీసే పడ్డదండి. క్వాలిటీ నిజంగా ఎక్సలెంట్గా ఉంది. ఫ్లవర్ వాజుల క్వాలిటీ చూసారా ఎంత బాగుందో. ఎవరికైనా బాగలితే కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి, లింక్ షేర్ చేస్తాను. బొమ్మల క్వాలిటీ చూసారా నిజంగా ఎక్సలెంట్గా ఉంది. ఫ్లవర్ వాజులు చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయో. ఎవరికైనా కావాలితే కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి, లింక్ షేర్ చేస్తాను. ఈ కోడిపుంజులు రెండు నాకు 350 రూపీస్ పడ్డాయి. బెస్ట్ క్వాలిటీలో వచ్చాయండి. క్వాలిటీని చూడండి నిజంగా ఎక్సలెంట్గా ఉంది. ఎంత బాగుందో క్వాలిటీ. అమ్మ బొమ్మ నాకు 150 రూపీస్కే వచ్చిందండి. బెస్ట్ క్వాలిటీలో వచ్చింది. హైట్ కూడా చాలా బాగుందండి. బెస్ట్ క్వాలిటీలో వచ్చింది. ఎవరికైనా కావాలితే కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి, లింక్ షేర్ చేస్తాను. ఈ ఆవు బొమ్మలు రెండు నాకు 250కి వచ్చాయండి. అటొకటి ఇటొకటి పెట్టాను. ఫ్లవర్ వాజుల మధ్యలో ఎంత నీట్గా ఉందో చూసారా. నాకు ప్లేస్ తక్కువ ఉందండి కబోర్డు, అందుకే డ్రెస్సింగ్ టేబుల్ పైన ఇలా ఏర్పాటు చేసుకున్నాను. ఈ ఏనుగులు రెండు నాకు 250 రూపీస్కి వచ్చాయి. బెస్ట్ క్వాలిటీలో వచ్చాయని చెప్పొచ్చు. వెరీ రీజనబుల్ కాస్ట్లో వచ్చాయి. ఆవు ఇందాక అటొకటి పెట్టాను కదండి, ఇటొకటి పెట్టాను. చూడడానికి ఎంత బాగుందో చూసారా. ఎంత నీట్గా అమర్చుకున్నామో చూసారా. మీకు పెద్ద కబోర్డు ఉంటే చాలా బాగుంటాయండి. ఇలాంటి బొమ్మలు తీసుకుని ఇంట్లో పెట్టుకుంటే ఇల్లు చాలా నీట్గా ఉంటుంది. ఎవరైనా వచ్చినా కూడా ఎప్పుడైనా సరే నీట్గా కనిపిస్తుందండి. ప్లేస్ లేక మా ఫోటో అలా పైన పెట్టాల్సి వచ్చింది. ఈ కృష్ణుడు బొమ్మ చూసారా. కృష్ణుడు బొమ్మ దగ్గర ఇట్టాను చూడండి, ఫ్లవర్ వాజులు కాల్ దగ్గర ఎంత బాగున్నాయో. మనం ఇలా ఏదన్నా టేబుల్ మీద కూడా పెట్టుకొని అమర్చుకోవచ్చండి. చాలా నీట్గా ఉంటాయి. మన ఇల్లు చాలా నీట్గా అందంగా కనిపిస్తుందండి. ఆ కృష్ణుడి బొమ్మ కూడా నేను మీషోలో తీసుకున్నాను. నాకు 700 అలా పడిందండి. క్వాలిటీ నిజంగా ఎక్సలెంట్గా ఉంది. బెస్ట్ క్వాలిటీలో వచ్చిందని చెప్పొచ్చు. ఎంత నీట్గా కనిపిస్తుందో చూడండి. ఆ రాధాకృష్ణుల బొమ్మ ఆవుతో చాలా అంటే చాలా నీట్గా ఉంటుందండి. క్వాలిటీ మటుకి నిజంగా సూపర్గా ఉంది. బెస్ట్ క్వాలిటీలో ఇచ్చారు. 5 స్టార్ రేటింగ్ ఉందండి. ఆ కృష్ణుడి బొమ్మ క్వాలిటీ నిజంగా ఎక్సలెంట్ అనే చెప్పొచ్చు. చిన్న కబోర్డు ఉంటే చిన్న కబోర్డులో కూడా పెట్టుకున్నానండి నేను. ఈ జింకలు రెండు 180 రూపీస్కి వచ్చాయి. క్వాలిటీ నిజంగా ఎక్సలెంట్గా ఉన్నాయి. బెస్ట్ క్వాలిటీలో వచ్చాయండి. ఆ ఫ్లవర్ వాజులు రెండు నాకు 180 రూపీస్కి వచ్చాయి. అవి కూడా రీజనబుల్ కాస్ట్ అని చెప్పొచ్చు. ఆ అమ్మ బొమ్మ అయితే నాకు 100 రూపీస్కే వచ్చింది. ఇంకా ఫ్లవర్ వాజులు మిగిలిపోయినాయండి. ఇలా ఫ్రిడ్జ్ పైన ఏర్పాటు చేసుకున్నాను. మాకు పెద్ద కబోర్డ్ లేదండి, చిన్నది. అందుకే ఇలా సింపుల్గా రెడీ చేసుకున్నాను నేను. వీటి లింక్స్ కావాలితే కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి, ప్రతి ఒక్కటి షేర్ చేస్తాను. ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్ వాజులు కూడా ఒక వీడియో చేశాను చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.